ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం ఉండి నియోజకవర్గం కోడేరు మండలం కొండేపూడిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక రామాలయంలో ఆయన సతీమణి రమాదేవి, కుమారుడు భరత్తో కలిసి పూజలు నిర్వహించారు. చంద్రబాబుతోనే రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాధ్యమని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పులిగా చెప్పుకునే పారిపోయేలాగా ఉండాలి అని చెప్పుకుంటూ, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇంకా ఎలక్షన్లు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారు తెల్లాలని సంబోధించడం, ఆయన కూడా నిన్న చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి వాగుడు తగ్గించుకొని మరి ఏదైనా చేసింది ఉంటే చెప్పాలి. మద్యపాన నిషేధం చేయకపోతే ఓటే అడగను అని చెప్పి అన్నాడు కదా, మరి దాని గురించి మహిళలు ప్రశ్నించాలి. మహిళలు సరే, ఇప్పటికే మన గోదావరి జిల్లాలో అసలు జనం లేరు, ఏగలు తోలుకుంటున్నారు. సో పరదాలు కట్టుకుని మళ్ళీ తిరుగుతున్నారు. మొన్న మనం చూసాం, హాస్పిటల్ నుంచి అతను బయటకు వచ్చాడు, ఏదో చిన్న గీరుకుందని. వచ్చినప్పుడు చిన్న ట్రాన్స్పరెంట్ పట్టీతో వచ్చాడు. ఇంతింత వటుడింత అన్నట్టు, వామనుడు పెద్దగా ఎదిగినట్టు ఆ పట్టి రెండో రోజుకి ఎంత అయింది, టూర్కి వచ్చేటప్పటికి ఎంత అయింది. రేపు 10-11 తారీఖులకి తలకి పెద్ద కట్టుకట్టుకుని అలాగా తయారవుతారేమో వీళ్ళిద్దరూ, ఈ డ్రామా ఆర్టిస్టులు ఇద్దరు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీ భర్తల ప్రాణాలు కానీ మీ ఆస్తులు కానీ మీరు కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి. ఇది గోదావరి జిల్లాల ఆత్మగౌరవానికి, కడప జిల్లా అని నేను అన్నాను, పులివెందుల వారి దౌర్జన్యానికి మధ్యన జరుగుతున్న పోటీ. మన గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాయి. గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి వాళ్ళే ప్రభుత్వం స్థాపిస్తారు. కాబట్టి ఇది మన గోదావరి జిల్లాలకి ప్రతిష్ట. మన జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ మన గోదావరి ప్రజలు మేలు చేద్దాం. ఇది నా పిలుపు. మన జిల్లా వాసిగా మన వాసులందరూ, మన గోదావరి జిల్లా వాసులు పోలవరం నీళ్ళు ఇచ్చి ఎలా అయితే రాష్ట్రాన్ని ఆదుకుంటారో రాబోయే రోజుల్లో అందరూ మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటిచ్చి రాష్ట్రాన్ని ఒక దుష్టుడి పరిపాలన నుంచి బయటపడేయాలని కొండేపూడిలోని వినాయకుడి సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ నా విజ్ఞప్తి.